హైదరాబాద్ లోని కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో క్రషర్ యూనిట్ ని కూలగొడుతోంది హైడ్రా. అక్రమంగా క్రషింగ్ యూనిట్ ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా ఈ క్రషర్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. భాగ్యలక్ష్మి క్రషర్స్ పేరుతో నడుస్తుంది ఈ క్రషింగ్ యూనిట్. ఈ క్రషర్ కి ఒక మంత్రికి సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వంలోనే దీనికి అనుమతి ఇచ్చారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మంత్రి కుమారుడికి సంబంధం ఉందంటూ ఎదురు దాడి కొనసాగిస్తోంది బీఆర్ఎస్. తమ యూనిట్ కి అన్ని అనుమతులు ఉన్నాయంటుంది భాగ్యలక్ష్మి క్రషర్స్. ఇవాళ ఒక్కసారిగా హైడ్రా టీం రంగంలోకి దిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మంత్రి కుమారుడికి సంబంధం ఉంది అంటూ బీఆర్ఎస్, అలానే బీఆర్ఎస్ కి సంబంధం ఉందంటూ ఇటు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ అది ఎవరికి సంబంధించింది? ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడారా దీని గురించి? ప్రస్తుతం శంషాబాద్ మండలం కొత్వాల్గూడ సర్వే నెంబర్ 62-63లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి భారీ స్టోన్ క్రషర్ ని హైడ్రా కూల్చివేస్తుంది. ఉదయం 6 గంటలకి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య, శంషాబాద్ పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తుల మధ్య ఈ క్రషర్ ని కూల్చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం లేచింది. జీవో నెంబర్ 111 ఉల్లంఘన చేశారు. కొత్వాల్గూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఇదంతా నడిపిందంటూ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పైన, దాంతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపణ చేశారు. క్రషర్స్ వివాదం పెద్ద ఎత్తున వివాదమైంది. అసెంబ్లీలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ సమయంలోనే ఉదయం పూట ఈ హైడ్రాకి సంబంధించిన అధికారులు ఉదయం పూట పెద్ద ఎత్తున భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేస్తున్నారు. 2006-2007లో తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ రైతుల నుంచి లీజుకు తీసుకుంది అనేది ఈ మంత్రికి సంబంధించినటువంటి కంపెనీ చెప్తుంది. కానీ అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ స్టోన్ క్రషర్ నడుపుతున్నారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో దాదాపు 1 రోజుల పాటు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ రోజు ఉదయం హైడ్రా పెద్ద ఎత్తున భారీ పరికరాలతో అక్కడ స్టోన్ క్రషర్ కంపెనీ అంతా కూడా పూర్తిగా కూల్చివేస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్ విజయ్. హైదరాబాద్ లోని కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో క్రషర్ యూనిట్ ని కూలగొడుతోంది హైడ్రా. అక్రమ క్రషింగ్ యూనిట్ ను నడిపిస్తున్నట్లు గుర్తించింది హైడ్రా. కొంతకాలంగా ఈ క్రషర్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. భాగ్యలక్ష్మి క్రషర్స్ పేరుతో ఈ క్రషింగ్ యూనిట్ నడుస్తోంది. అయితే ఈ క్రషర్ కి ఒక మంత్రికి సంబంధం ఉంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే గత ప్రభుత్వంలోనే దీనికి అనుమతి ఇచ్చారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మంత్రి కుమారుడికి సంబంధం ఉందంటూ ఎదురు దాడి కొనసాగిస్తోంది బీఆర్ఎస్. తమ యూనిట్ కి అన్ని అనుమతులు ఉన్నాయంటోంది భాగ్యలక్ష్మి క్రషర్స్. ఇవాళ ఒక్కసారిగా హైడ్రా టీం రంగంలోకి దిగింది. ప్రైమరీ క్రషర్, సెకండరీ క్రషర్ తో పాటు కన్వేయర్ బెల్ట్లు లాంటివన్నింటినీ కూలగొట్టారు హైడ్రా సిబ్బంది.